హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఇంకా చాలా బాగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. పూజ అయిపోయింది. ఈ విధంగా సింపుల్ గా మా ఇంట్లో ఈరోజు పూజ అయిపోయింది అనమాట. ఈరోజు వైలెట్ కలర్ చామంతులు పెట్టాను నేను. దేవుళ్ళకి అలంకరించాను వైలెట్ కలర్ చామంతులతోటి. అలాగే కాగడా మాల బాబాకు వేశానండి. సింపుల్ గా మార్నింగ్ మాత్రం ఫ్రూట్సే పెట్టానండి ప్రసాదము. గురువారం నేను ఆఫ్టర్నూన్ కూడా ప్రసాదం పెడతాను దేవుళ్ళకి. అది పెట్టాలి, ఇంకా టైం అవ్వలేదు. టైం అయిన తర్వాత పెడతాను. చాలా బాగుంది కదా. మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు చోలే భటూరే అండి. చోలే భటూరే చాలా బాగుంటుంది కదా. మనకు బయట రెస్టారెంట్ స్టైల్లో అలాగే స్ట్రీట్ ఫుడ్లో దొరుకుతూ ఉంటుంది కదా, ఆ చోలే ప్రిపేర్ చేస్తున్నానండి. భటూరే కూడా నేను టైం ఎక్కువ పట్టదు, నాకు త్వరగా చేసేస్తాను, ఇన్స్టాంట్గా చేసుకుంటారనమాట. ముందు రోజు ఈ విధంగా చోలే నానేసుకున్నానండి. ఇవి లావు శనగలు అంటాం కదా, తెల్లగా ఉంటాయి. కుక్కర్లో తీసుకొని వాటిని బిర్యానీ ఆకు, చెక్క, అలాగే నల్ల యాలుక్కాయ అండి, ఇది పెద్ద యాలుక్కాయ అంటాం అనమాట వాటిని. అవిను అలాగే లవంగాలు, మామూలుగా పచ్చవి కూడా యాలుక్కాయలు వేసేసి వాటర్ తగినంత యాడ్ చేసేసి సోడా యాడ్ చేస్తానండి. ఇందులో నేను త్వరగా బాయిల్ అవుతాయి చూడండి. చిటికెడు సోడా యాడ్ చేసుకుంటాను, వంట సోడా యాడ్ చేసేసి. సాల్ట్ యాడ్ చేయనండి నేను ఇందులో. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఉడకవు అనమాట. పెట్టి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత నేను ఇక్కడ భటూరే కోసం అని చెప్పేసి పిండి తడుపుకుంటున్నానండి. భటూరే మైదాతో చేస్తారండి. నేను ఇక్కడ మొత్తం మైదానే తీసుకున్నాను. హాఫ్ మైదా, హాఫ్ చపాతీ పిండి, గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదానే తీసుకున్నానండి. ఇందులో ఇన్స్టాంట్గా చేస్తానని చెప్పాను కదా భటూరే, ఇక్కడ ఈనో యాడ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే ఈ భటూరే ప్రాసెస్ చాలా పెద్దదండి. ముందు రోజు నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకుంటారు. అందులో ఈస్ట్ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తారు. అలా కాకుండా ఇలాగ నేను ఈనో యాడ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మనము భటూరే చేసినామంటే చాలా పొంగుతాయండి, చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీ పిండి గట్టిగా తడుపుకుంటాం కదా, అంతకన్నా కొంచెం లూజ్గా ఉండాలండి. బాగా తడపాలన్నమాట. ఇది చేతితో నొక్కుతూ కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుతుంటేనే తెలుస్తుంది మనకి, దీంట్లో బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయండి. ఈనో కలిపినాం కదా, మనం వాటర్లో ఈనో యాడ్ చేసిన వెంటనే మొత్తం పైకి పొంగినట్టు అవుతుంది కదా, అలాగే ఈ పిండిలో కూడా ఈనో యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఈ విధంగా చూడండి బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే అండి మనకు భటూరే రెడీ అయిపోతుంది అనమాట. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ చోలే బాయిల్ అవుతుంది కాబట్టి చోలే కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ చోలే బాయిల్ అయిపోయిందండి. దీన్ని మూత తీసేస్తున్నాను. కుక్కర్ ఏంటి మారింది అనుకుంటున్నారా? దాంట్లో సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ మార్చేశాను. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సాల్ట్ యాడ్ చేస్తే ఎంత మెత్తగా ఉడకదండి. తర్వాత నేను కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో తీసుకున్నానండి. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. వీటిని మెత్తగా చాప్ చేసుకోవాలి. టమాటో ఎక్కువ యాడ్ చేసుకుంటే పుల్లదనం ఎక్కువ వస్తుందండి, అందుకే నాకు అంత ఇష్టం ఉండదు. అందుకే 3 యాడ్ చేస్తున్నాను. ఈ చాపర్ అయితే మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుందేమోనండి, ఎంత బాగా యూజ్ అవుతుందో. వీటిని చూడండి ఫైన్గా చాప్ చేసేసుకొని మనము పోపులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంత ఫైన్గా అంటేనో గ్రేవీ థిక్గా వస్తుందండి, బాగా చిక్కగా వస్తుంది. ఇక్కడ కర్రీ చేయడం కోసం నేను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మళ్ళీ నేను కర్రీ అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకుంటారండి. ఆ పోపే అనమాట ఈ కర్రీకి హైలైట్. జీలకర్ర కొంచెం చిరపట్లాడిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌనిష్ కలర్ అక్కర్లేదండి, చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇందులో నేను. తర్వాత టమాటోలను కూడా ఆ విధంగానే చాప్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మన కర్రీకి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే మళ్ళీ చివరిలో మనకు సరిపోయిందా లేదా అని చూసేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను చోలేలో కూడా సాల్ట్ యాడ్ చేయకుండానే బాయిల్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ముందే యాడ్ చేయొచ్చు కదా అంటారేమో, ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కర్రీకి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా,
మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానండి. మీరు తినే స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఇది పక్కా నార్త్ ఇండియన్ స్టైల్‌లో చేస్తున్నానండి నేను. కానీ ఇందులో నేను యాడ్ చేసే ఐటెమ్ మాత్రము రేర్ అనమాట. అది ఎవరైనా ట్రై చేశారో లేదో తెలీదు గానీ నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాననమాట. అది ఏంటో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తర్వాత ఇందులో నేను బాయిల్ చేసి పెట్టుకున్న చోలే యాడ్ చేశాను. ఈ చోలే నేను ఎక్కువగానే బాయిల్ చేసుకున్నానండి. కానీ అవి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే అది వేరే రెసిపీ చేయడం కోసం. చూడండి ఇక్కడ హైలైట్ అని చెప్పాను కదా! ఇదే అనమాట టీ డికాషన్ అండి. టీ డికాషన్ యాడ్ చేసుకోవాలి. ఇది కర్రీకి కలర్ తెస్తుంది. అలాగే టేస్ట్‌ను కూడా తెస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా అదిరిపోతుందండి. మనకు బయట దొరికే చోలే కర్రీ కొంచెము బ్రౌనిష్ కలర్‌లో ఉంటుంది కదా! మనం చేస్తే రెడ్‌గా ఉంటుంది. బయట చేస్తే ఎందుకు ఆ విధంగా ఉంటుందని థింక్ చేసే వాళ్ళకి సీక్రెట్ అనమాట ఇది. టీ డికాషన్ యాడ్ చేస్తారు. తర్వాత నేను కర్రీకి పోపు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పోపు పెట్టుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి నేను. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత కర్రీలో యాడ్ చేసుకుంటా నేను. కర్రీలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ముందుగానే కొంచెం వేసానండి. ఎందుకంటే నేను కర్రీ ఫ్లేవర్ కోసం వేసాను. తర్వాత పోపు వేసాను. పోపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని చివర్లో మళ్ళీ కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చోలే కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని పిండి చోలే, అమృత్సరి చోలే అని కూడా అంటుంటారండి. నేనైతే నార్త్ ఇండియన్స్ దగ్గర నేర్చుకున్నానండి. మా వారు యాక్చువల్‌గా నార్త్ ఇండియాలో జాబ్ చేసి వచ్చారు. మా పెళ్ళైనప్పటి నుంచి అక్కడే ఉన్నాననమాట. ఆ రెసిపీస్ చాలా వరకు నాకు కూడా వచ్చు. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఇక్కడ నేను బటూరే కోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నానండి. బటూరే పిండి కూడా నానిపోయింది. 10 నిమిషాలు నానబెడితే చూడండి ఎంత సాఫ్ట్‌గా తయారైందో. చేసే ప్రతి బటూరే బాగా పొంగుతుందండి. మనం అప్పటికప్పుడు బటూరే తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. లేకపోతే దీని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందండి. రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవడమో, లేకపోతే మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ చేసుకోవడమో అలా చేస్తూ ఉంటారనమాట. ఇది మనకెంత బటూరే సైజ్ కావాలో అంతవరకు పిండి తీసేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలండి సైడ్స్ నుంచి. అప్పుడు బటూరే బాగా పొంగుతుందనమాట. నాకెలా తెలుసు అంటే ఫ్రెండ్స్ చెప్పారు, నార్త్ ఇండియా ఫ్రెండ్స్. అది కాక నేను చేసే వాళ్ళ దగ్గర కూడా చూసాననమాట. అబ్జర్వ్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా నేను. మనకి ఎన్ని బటూరేస్ కావాలో అన్ని గోల్ రౌండ్స్ చేసేసుకొని మనం పూరిని ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. బటూరే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ చోలే రెడీ అయిపోయింది. బటూరే కూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత పెద్దగా పొంగిందో. ఈ మైదా ఏంటంటే అండి మనం పూరి సాదే కొద్దీ సాగినట్టే ఉంటుంది కానీ మళ్ళీ అది పైకి ఎత్తంగానే మొత్తం కుంచుకుపోతుంది అనమాట. దగ్గరికి వచ్చేస్తుంది. రెండు వైపులా బాగా కాల్చేసుకొని ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను పిల్లలకు కూడా సర్వ్ చేయాలండి. ఈ చోలే మనకు బయట తినేటప్పుడు వాళ్ళు ఏం సర్వ్ చేస్తారు, ఆనియన్స్, క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి ఏదైనా అచారు అట్లా సర్వ్ చేస్తారండి. నార్త్ ఇండియాలో సర్వ్ చేస్తారు. ఇక్కడ కాదు, ఇక్కడ ఎప్పుడు తినలేదులేండి నేను సౌత్లో. ఎందుకంటే నేనే ఇంట్లో చేసుకుంటాను. ఇంత మంచి రెసిపీ మన చేతిలో ఉన్నప్పుడు బయట ఫుడ్ ఎందుకు తింటామండి. కిచెన్ అంతా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు ఎంత గలీజైపోతుంది కదా. మొత్తం ఆయిల్ అంతా చిమ్మేసి మొత్తం స్టవ్ అంతా ఏ విధంగా తయారవుతుందో అసలు ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంటుంది ఆయిల్ ఫుడ్ చేయాలంటే. కానీ ఇట్లాంటివి కన్నా మన ఇంట్లో ఉన్నదంటేనండి, ఇట్లాంటివి మనం చేసి పెట్టుకున్నామంటే కన్నా అసలు టెన్షన్ మొత్తం దూరం అయిపోతుంది. ఆ కిచెన్ నాప్కిన్స్ టిష్యూ పేపర్ దొరుకుతుంది కదండి, దాంతో మనము తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి. అప్పుడు మన కిచెన్ అనేది తల మిల్లమిల్ల మెరుస్తుందండి. అదే విధంగానే చూసేద్దాము. ఆ నాప్కిన్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి అంటే నేను ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులో నేను వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వెనిగర్ నేను బాటిల్కి ఏదైతే మూత వస్తుందో ఆ మూతతో 4-5 మూతలు వచ్చేలాగా అందాజుగా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. తర్వాత విమ్ లిక్విడ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక టీ స్పూన్ అంతా విమ్ లిక్విడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రోజ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మంచి సువాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మనం కిచెన్ ఎక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసినప్పుడు మంచి వాసన వస్తుంది కాబట్టి అది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని వీటిని అంతా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి.
తర్వాత ఈ విధంగా పేపర్ నాప్కిన్ రోల్ తీసుకోవాలండి. చూడండి అంతా చాలా కొంచెం మందంగా ఉండే పేపర్ నాప్కిన్ రోలే తీసుకోండి. నేనైతే ఇది బయట కొన్నానండి. ఇది నేను బయట కొన్నాను. 2 రోల్స్ తీసుకున్నానమాట నేను. వీటిని మధ్యకి కట్ చేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా 2గా కట్ చేసుకోవాలి. తర్వాత లోపల ఏదైతే కార్డ్బోర్డ్ లాగా ఉంటుందో దాన్ని మనము తీసేయాలండి. అందుకోసము 2 చేతుల మధ్య ఆ రోల్ పెట్టేసుకొని అలా అన్నామంటే గిన ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఈ పేపర్స్ని మనము చూడండి ఈ విధంగా అన్నామంటే ఒక్కో పేపర్ అన్ని విడివిడిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట మనకు. రెండో రోల్ను కూడా మనము ఆ విధంగానే చేసుకోవాలండి. మనం ఒక కిచెన్లోనే కాదండి, ఇది దేవుడి రూమ్లో క్లీన్ చేసుకోవచ్చు. టీపాయ్ పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ ఏదైనా మరకలు పడినా కూడా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రోల్స్ చేస్తున్నానండి. ఒకటి దేవుడి రూమ్లో పెట్టుకుంటాను, ఒకటి కిచెన్లో పెట్టుకుంటాను నేను. చూడండి ఈ విధంగా తీసేయాలి. తర్వాత ఈ రోల్స్ పట్టేలాగా 2 కంటైనర్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కంటైనర్స్ తీసుకున్నా. రోల్ బాగా లోపలికి ఉండాలండి. రోల్ పైకి వచ్చేలాగా ఉండొద్దు. మనము క్లోజ్ చేసుకోవాలన్నమాట. మన పర్పస్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకొని అనువుగా మనము ఈ డబ్బాలు తీసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 మనము సెట్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పేపర్ నాప్కిన్స్ పైన వేయాలండి. మనం డబ్బాలో పెట్టుకున్న ఏవైతే నాప్కిన్స్ ఉన్నాయో వాటిపైన వేయాలి. కానీ చాలా అంటే చాలా బాగా నీట్ అవుతుందండి. కిచెన్ స్టవ్ కానీ, టైల్స్ కానీ, కిచెన్లో వేసిన టైల్స్ కానీ, కౌంటర్ టాప్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను చేసుకున్న తర్వాతనే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనము పేపర్స్ మొత్తం తడిచేదాకా వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా అది పీలవదు. అది ఎంతవరకు అయితే వాటర్ పీల్చుకుంటుందో అంతే పీల్చుకుంటుంది. చూడండి ఈ రెండింటికి వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి 10 నిమిషాలు. ఆలోపు మనకి వాటర్ అంతా పేపర్స్ అన్నీ బాగా పీల్చుకుంటాయండి. నిలువుగా ఉన్న కంటైనర్స్ అయితేనే బాగుంటుందండి, తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత డబ్బా ఓపెన్ చేసి చూస్తున్నాను. బాగా వాటర్ అంతా బాగా పీల్చుకున్నాయండి. టిష్యూస్ మనకు విడివిడిగా కూడా కనిపిస్తున్నాయి. చూడండి అన్ని సైడ్స్ నుంచి టిష్యూస్ బాగా పీల్చుకున్నాయి వాటర్. ఇప్పుడు మనము వీటితో మనం క్లీన్ చేసుకోవచ్చండి. మనకు ఇవి కిచెన్ నాప్కిన్స్ అనొచ్చు, కిచెన్ వైప్స్ అనొచ్చు. ఈ విధంగా ఒక నాప్కిన్ తీసేసుకొని మనము స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చండి ఈజీగా. మన కిచెన్ని తలతలలాడించవచ్చు. వితిన్ సెకండ్స్ కూడా పట్టదండి. అంత త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు చోలే భటూరే చేశాను కదండి. కిచెన్లో నాకు స్టవ్ చూడండి ఎంత ఆయిల్ మార్కులు పడ్డాయో, ప్లస్ నేను కర్రీ చేస్తుంటే మొత్తం అంతా ఎగిరి పడ్డాయి కదా. దాన్ని చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఏం లేదండి, స్టవ్ పైన పెట్టేసుకొని మనం క్లాత్తో అయితే మనము ఏ విధంగా అయితే క్లీన్ చేస్తామో ఆ విధంగానే క్లీన్ చేసుకోవాలి. కాకపోతే క్లాత్ ఏంటి, ఒకటికి 10 సార్లు దాన్ని వాష్ చేసుకుంటా తుడుస్తా దానికి మళ్ళీ స్క్రబ్బర్ వేసి గీకుతా ఇట్లా చేస్తాం కదా. అట్లా కాకుండా ఈ వైప్ తోటి చిటికలో మనము మన స్టవ్ని తలతలాడించవచ్చు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్, ఈజీగా ఉంది. మనకు ఎక్కువ రోజులు వస్తుంది. అదేవిధంగా హైజీనిక్గా కూడా ఉంటుందండి. మనము ఇందులో వాడే మెటీరియల్ అలాంటిది కాబట్టి. ఇదండి ఇవాళ వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బాయ్.